నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణమయ్యే ప్రతిసారి ఇక్కడ ఏదో జరగబోతుంది అని చెప్పి ఏపీ ప్రజలతో పాటు వైఎస్ ఫ్యామిలీ కూడా భయపడుతూ వస్తుంది. అయితే ఈసారి ఏం కుట్రలు పన్నాడు అనేటువంటి దానిపై చాలామంది భయపడుతూ వస్తున్నారు, ఎస్పెషల్లీ వైఎస్ కుటుంబం. అయితే ఈ దిశగా తీసుకుంటే ఖచ్చితంగా ఇదొక పెద్ద న్యూస్ అని చెప్పుకోవాలి. వైఎస్ ఫ్యామిలీకి కావచ్చు, వైసీపీ సంబంధించిన పార్టీకి కావచ్చు. అయితే ఇదంతా కూడా జగన్ తెలిసే జరిగింది అనేది ఇప్పుడు బయటపడుతున్న నిజాలు. అదేంటి అంటే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఈడీకి సంబంధించిన అక్రమ కేసులు కావచ్చు, మిగతా కేసులన్నీ కూడా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే జడ్జిలు ఉన్నారో బెంచ్ మారింది. సో బెంచ్ మారిన వెంటనే సిబిఐ జగన్ ఇద్దరు కుమ్మక్కయ్యారా, ఎందుకని సిబిఐ బెయిల్ రద్దు చేయమని చెప్పి అడగడం లేదు అన్న ప్రశ్నలన్నీ కూడా బయటపడడం కావచ్చు. ఈ కేసుల్లో విజయసాయిరెడ్డి చాలా కీలకమైనటువంటి ఒక వ్యక్తి అని అందరికీ తెలిసిందే. ఇదొక వైపు అయితే మార్చి 15 కల్లా ఏదైతే RRR గారిని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఆయనకు సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది. అది గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి కేసులో మార్చి 15 కల్లా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి వస్తుందని చెప్పేసి ఈ వార్త కూడా ఖచ్చితంగా జగన్కి అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఎంతో వ్యవస్థలు మేనేజ్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనే సంకేతాలు కావచ్చు, సమాచారం కావచ్చు, వ్యవస్థలు కొన్ని ఇచ్చుంటాయని చెప్పేసి ముందుగానే మనం చూసాం. అయితే గతంలో కూడా విజయవాడ వరదలకి సంబంధించినటువంటి టైంలో ఖచ్చితంగా అక్కడ 20,000 పూచీకత్తు కట్టి స్పెషల్ కోర్టులో విజయవాడలో తను లండన్ ప్రయాణానికి సిద్ధం కావచ్చు అని చెప్పి కోర్టు చెప్పినా సరే 20,000 కూడా లేకుండా ఉన్నాడా జగన్? కాదుగా. ఎన్నో లక్షల కోట్లు చేతిలో పెట్టుకొని కూడా ఎందుకని ఆ 20,000 కట్టకుండా ఆగాడు అంటే అప్పుడు ఎటువంటి సమాచారం లేదు. కేంద్రం కూడా కొంత సఖ్యతగా ఉందని చెప్పి సమాచారం. ఇప్పుడు కేంద్రం నుంచి ఏదైతే అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా కేంద్రంలో తనకున్నటువంటి ఒక కనెక్షన్స్ కట్ చేసేసారన్న సంగతి అర్థమైపోయింది. సో ఈ సమాచారం అంతా అందుకున్న తర్వాత హుటాహుటిన ఎటువంటి ఏమంటారనమాట అక్కడ ఓన్లీ వాళ్ళ కూతురికి సంబంధించిన గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఒక సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పి ఒక నెపంతో తను మాత్రం వెళ్ళాడు. సాధారణంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎన్నో రకాలైనటువంటి ఒక ఫొటోస్ కానీ ఇవన్నీ షేర్ చేస్తున్నాడు. బట్ ఈసారి మనకి అంతకన్నీ రాలేదు. అదేవిధంగా చూసుకుంటే ఈసారి జగన్ అన్నీ తెలిసే వెళ్ళాడు. విజయసాయిరెడ్డి కూడా అన్నీ తెలుసు. అందుకే పార్టీ నుంచి మొన్న మధ్య స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి ఒక రెడ్డి రాజీనామా చేయడం చూసాం. అప్పుడు శ్రీరెడ్డి ఎంతగా ఏమంటారన్నమాట తల్లడిల్లిపోయిందో చూసాం. ఇప్పుడు విజయసాయిరెడ్డి నేను అవుట్ అంటూ ఒక మెసేజ్ పెట్టాడు. మొత్తానికి విజయసాయిరెడ్డి ఎందుకు పెట్టాడు ఏంటి ఇవంతా కూడా జగన్కి ముందే తెలుసన్న సంగతి ఇప్పుడు అర్థమవుతున్నటువంటి పాయింట్. ఎందుకంటే ఇక రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, లేదా ఖచ్చితంగా షర్మిల గారికి ఏదో ముప్పు ఉండబోతుంది, ఖచ్చితంగా ఏదైతే విజయమ్మ గారికి కూడా ఒక థ్రెట్ అయితే ఉంది అని చెప్పేసి అన్న సమాచారం ఖచ్చితంగా వాళ్ళు కూడా భద్రత కావాలని చెప్పేసి వెళ్ళిన సంగతి మనం చూసాం. అదేవిధంగా వైఎస్ సునీత కూడా ఏదైతే హోంశాఖ మంత్రిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలిసి తనకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకుంది. అయితే ఇవన్నీ కూడా మూకుమ్మడిగా ఒకేసారి వస్తున్నాయి కాబట్టి ఒక పక్కన ఈడీ కేసులు దాదాపు 43,000 కోట్లకు సంబంధించినటువంటి ఆ యొక్క కేసు కావచ్చు, వివేకానంద రెడ్డి కేసు కావచ్చు, మిగతా కేసులు కావచ్చు, వీటన్నిటితో పాటు RRR గారు, అది కాక RRR గారు ఇప్పుడు సాధారణమైన ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. సో స్పీకర్ స్థాయిలో ఉన్నప్పుడు రేపు రఘురామకృష్ణ గారు ఏం చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా జగన్ ఊహించగలుగుతాడు. ఎందుకంటే జగన్ ఎంత ఇబ్బందులు పెట్టాడో జగన్కి తెలుసు కాబట్టి. సో ఇవన్నీ తెలిసిన తర్వాతే ఇప్పుడు జగన్ లండన్ ప్రయాణానికి సిద్ధమైపోయి వెళ్ళిపోయాడు, పరారయ్యాడని చెప్పేసి లండన్కి వెళ్ళే ముందే జగన్కి సమాచారం అందింది కాబట్టే ఇంత హుటాహుటిన కొన్ని కోట్లలో ఖర్చు పెట్టి మరీ వెళ్ళిన సంగతి మనకి ఇప్పుడు అర్థమవుతూ వస్తుంది. సో ఎందుకు గిట్రా అంటే ఇందుకే అని చెప్పేసి అర్థమవుతుంది. సో మొత్తానికి విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాడు దానిపై చూద్దాం. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను, ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేను, వేరే పదవుల్లో ప్రయోజనాల్లో లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరి ప్రభావితం చేయలేదు అని చెప్తూనే ఇంకొక పక్క 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను. ఇంకేం రుణపడి ఉంటావు? పాపం జగన్ మధ్యలో వదిలేసావు. అదే కాకుండా చూస్తే 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి
నన్ను ఇంతటి ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. సో ఖచ్చితంగా జగన్ ఒక పక్కన 100% నీకు పార్టీలో ఒక స్పేస్ని ఇచ్చాడు. అదిగాక జైల్లో 16 నెలలు నీతో పాటు జగన్ కూడా ఉన్నాడు. కాబట్టి జగన్కి రుణపడి ఉన్నామంటే ఓకే, కృతజ్ఞత తెలిపామంటే ఓకే. కానీ భారతమ్మ గారికి ఇక్కడ కృతజ్ఞత తెలుపుతున్నామంటే దీంట్లో చాలా అర్థాలు అయితే ఉంటాయి. ఎందుకు అంటే అటు భారత సిమెంట్స్ కావచ్చు, లేదంటే మిగతా కంపెనీలు కావచ్చు, అసలు రూపాయికి కూడా పనికిరానటువంటి షేర్లని అన్ని వేల కోట్లకి 100 కోట్లకి తీసుకెళ్ళామంటే ఆ ఘనత నీదే. కాబట్టి భారతమ్మ నీకు ఎన్నెన్ని కోట్లు ఇచ్చింది, నీళ్ళు ఎలా స్థిరపరిచింది అని చెప్పేసి అనడానికి ఇక్కడ నువ్వు ఒప్పుకున్నటువంటి పాయింట్. సో తప్పులేదు నీకు, ప్లస్ ఆవిడికి ఉన్నటువంటి ఒక ఈ రిలేషన్ సంబంధించి కృతజ్ఞత తప్పులేదు. కానీ పొయ్యే ముందు ఖచ్చితంగా అన్ని లెక్కలు బయట పెట్టి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఏపీ ప్రజలైతే కోరుకుంటున్నారు. అవన్నీ కక్కాలని కూడా కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. సో చాలా మంచి నువ్వే చేసి వెళ్ళిపోయావు. సో ఇంకా అంతకన్నా మంచి ఇంకెవరు చేస్తారు? సో మొత్తాన్ని జగన్కి అయితే ఏం మంచి జరుగుతుందో చూద్దాం. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా. అయితే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. ఎస్, ఖచ్చితంగా నువ్వు వారధిలాగా పనిచేసావు కాబట్టే ఆయన్ని ఆ స్థానాలు ఇచ్చాడు. అది కాక ఒక రెడ్డి సామాజిక వర్గానికి కాబట్టి నీకు ఆ పదవిని ఇచ్చాడు. అది కాక ఎన్నో రకాలైనటువంటి ఒక కంపెనీలని 100కి 10 రూపాయలు కూడా పనికిరానటువంటి షేర్లని కొన్ని కోట్లను తీసుకొచ్చావు కాబట్టి నీకు ఆ ప్రయోజనాలు ఇచ్చాడు. అది కాక మొన్న 2019 నుంచి 24 దాకా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో ఎన్ని లక్షల కోట్లు దన్నుకోవడానికి దానికి ప్రతి ఒక్క లెక్క నువ్వు చూసావు కాబట్టి నీకు ఆ యొక్క పదవిని ఇచ్చాడు. కాకపోతే ఏపీ ప్రజలకు నువ్వు ఎంత మోసం చేసావు ఏంటి అనేది నువ్వు మాత్రం మనస్సాక్షికి నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఎట్లనో వైసీపీ పార్టీకి రాజీనామా చేసావు, జగన్కి కృతజ్ఞతుడివి, అదేవిధంగా భారతమ్మకి కృతజ్ఞతుడివి, ఓకే. కానీ విజయమ్మ పాపం నీకు ఎక్కడా కనిపించలేదు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన తర్వాత విజయమ్మ గారు నీకు ఎంత ప్రోత్సహించారో తెలియదు. కానీ ఎక్కడ కూడా విజయమ్మ గారి గురించి నువ్వు మాట్లాడలేదు. సో విజయమ్మ గారికి నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. అదేవిధంగా ఏపీ ప్రజలకు కూడా ప్రతి ఒక్క రూపాయి జగనేం తిన్నాడు, నువ్వేం తిన్నావు, భారత్ ఏం తినింది అనేది మొత్తం కూడా లెక్కలు నీ దగ్గరే ఉంటాయి. కాబట్టి అవన్నీ కక్కాలి. లేదు అంటే మటుకు ఏపీ ప్రజలైతే ఊరుకోరు. నువ్వు రాజీనామా చేసినంత మాత్రాన ఈ దొంగ ఏడుపులు కావచ్చు, ఈ యొక్క ముసలి ఏడుపులు ఎవరు నమ్మరు. సో ఇంకా ఏం రాస్తాడో చూద్దాం. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధానమంత్రి మోడీ గారికి, అబ్బా, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పి గుర్తుందా విజయసాయి రెడ్డి? అయితే ఇప్పటిదాకా ఎందుకని దుమ్మెత్తిపోసావు? జగన్ మీద ఇప్పటిదాకా విమర్శలు ఏదైనా జరిగితే ఎందుకని అమిత్ షా గారిని తిట్టావు? అదిగాక జగన్కి సంబంధించినటువంటి ఒక పర్సనల్ విశేషాలు మీకు ఎందుకు అని చెప్పి ఎందుకు మాట్లాడావు? అయితే మోడీ గారికి అమిత్ షా గారికి కృతజ్ఞత తెలపడంలో ఇక్కడ ఏదో కుట్రకోణం కనిపిస్తుందని చెప్పి ఏపీ ప్రజలైతే అనుకుంటున్నారు. చూద్దాం ఇంకా ఏం రాశారు. టీడీపీతో రాజకీయంగా విభేదించా, ఓకే. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. ఎందుకని విభేదించింది తెలుగుదేశం పార్టీతో అయితే పవన్ కళ్యాణ్ గారితో స్నేహం ఎందుకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కక్షపూరిత రాజకీయాలు చేస్తుందేమో. సో పార్టీ నుంచి బయటకు వచ్చావు కాబట్టి ఇప్పుడు కేసులు పెడుతుందేమో. రేపొద్దున ఇవన్నీ కాకుండా ఉండడానికి ఏమన్నా లోపాయికారి ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలని చెప్పి ఆలోచనలో ఏమైనా ఉన్నావా విజయసాయి రెడ్డి? సో కానీ నువ్వు ఎంత ఏది చేసినా గతం ఎవరు ఏపీ ప్రజలు కావచ్చు లేదా కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు ఎవరు మర్చిపోరు. ఖచ్చితంగా నువ్వు ఇంకా నీకు సంబంధించి నిన్ను కొంచెం హక్కు చేర్చుకోవాలి అంటే మటుకు ఏపీ ప్రజలు కోరుకుంటుంది కావచ్చు, కూటమికి సంబంధించిన నాయకులు కోరుకుంటుంది కాబట్టి ఒకటి అది ఏంటి అంటే జగన్ ఏం తిన్నాడు, ఎటువంటి పరిశ్రమల్లో ఎన్నెన్ని కోట్లు తిన్నాడు, మద్యంలో ఎంత తిన్నాడు, మైనింగ్లో ఎంత తిన్నాడు, భూముల్లో ఎంత తిన్నాడు, ఇవన్నీ కూడా లెక్కలు బయట పెడితే ఖచ్చితంగా నీకు సంబంధించి కొంత కాకపోతే కొంత ఉపశమనం అయితే దొరికిద్ది. కూటమి నాయకులు కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు, కొంతవరకు నీకు ఉపశమనం అయితే దక్కించే ఉంటుంది. కానీ దాని మీద నువ్వు ఎలాంటి లెక్కలు రేపు 25వ తారీఖు రాజీనామా చేసిన తర్వాత బయట పెట్టాలి, ఏం పెడతావో కూడా చూద్దాం.
నా భవిష్యత్తు వ్యవసాయం. ఓకే, దేంట్లో వ్యవసాయం చేస్తావు, ఎక్కడ వ్యవసాయం చేస్తావు? ఓకే, 2019 నుంచి 24 దాకా ఎన్ని వందల కోట్లు నీ దగ్గర ఉన్నాయో అందరికీ తెలిసిందే. అది 100 కోట్ల 1000 కోట్ల అనేది నువ్వు లెక్కలు బయట పెట్టాలి. వ్యవసాయం చేస్తా అంటున్నావు. దాదాపు వైజాగ్లో ఏదైతే ఎండోమెంట్ శాంతికి సంబంధించినటువంటి ఒక ఆవిడతో నీకున్నటువంటి ఒక రిలేషన్స్, ఇది కాకుండా నువ్వు నీకు సంబంధించి వైవి సుబ్బారెడ్డికి నీకు మధ్య ఏదైతే వైజాగ్లో జరిగినటువంటి ఒక చూసాం ఏదైతే ఒప్పందాలు. అయితే వ్యవసాయం చేస్తా అని చెప్పేసి అంటున్నావు. ఎక్కడ వ్యవసాయం చేస్తావు? వైజాగ్లోనా? ఋషికొండ కొండపైన చేస్తావా? లేదా వైజాగ్లో ఎన్ని వందల ఎకరాలు కబ్జా పెట్టావు? సో నిజంగా ఇప్పుడు కబ్జా పెట్టిన ల్యాండ్లో నువ్వు వ్యవసాయం చేస్తావా? సో గతంలో వ్యవసాయం చేయకుండా ఎందుకని రాజకీయాల్లోకి వచ్చావు? రాజకీయాల్లో వచ్చినోడివి వ్యవసాయం చేసుకునేవాడిని నేను తీసుకెళ్ళి ఎందుకని జైల్లో వేస్తారు? 16 నెలలు జైల్లో ఉన్నావు, చెప్పు కూడా తిన్నావు. అప్పుడు ఎందుకని వ్యవసాయం గుర్తురాలేదు నీకు? ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతున్నా నేను వ్యవసాయం చేస్తా అని మాట్లాడుతున్నావు. మొత్తానికి ఎన్ని వందల ఎకరాలలో నువ్వు వ్యవసాయం చేస్తావు? ఎన్ని వేల ఎకరాలలో నువ్వు వ్యవసాయం చేస్తావు? ఎక్కడెక్కడ వ్యవసాయం చేస్తావు? వ్యవసాయం ఏం పండిస్తావు? గంజాయి పండిస్తావా? ఎందుకంటే మీ వైసీపీ పార్టీకి పండించిన అదొకటేగా వచ్చింది. మొత్తానికి ఆ యొక్క భూములు ఎవరి పేరు మీద రాస్తావు? మొత్తానికి DNA టెస్ట్ చేయించుకో అని చెప్పేసి అంటున్నారుగా. లేదా ఇప్పుడు కొడుకును కనాలని చెప్పి ఏమన్నా ఆశలు ఏమైనా ఉన్నాయా? ఆ కొడుకు పేరు మీద ఏమన్నా ఈ వ్యవసాయ భూములు పెట్టబోతున్నావా? చూద్దాం ఇంకేం రాశాడు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అందించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పేసి కరెక్ట్గా 6:32 ఈ యొక్క పోస్ట్ పెట్టాడు. అయితే మొత్తానికి విజయసాయిరెడ్డి అవుట్ అనగానే పాపం శ్రీరెడ్డి ఇప్పుడు కొత్త పోస్టు ఒకటి తను మళ్ళీ స్టార్ట్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. సో ఈసారి ఏడుపులా పెడబొబ్బులా ఏందో తెలియదు. మొత్తానికి విజయసాయిరెడ్డి అవుట్. ఓ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి కనపడడం లేదు. కానీ ఏదైతే ప్రజలు ఎంచుకున్నటువంటి ఒక 11 స్థానాలు, అంటే మీకు ఇచ్చిన 11 స్థానాలలో ఒక స్థానం వచ్చేసి లండన్లో కూర్చుంటే మిగతా 10 మంది ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడో నిరసనలు చేయాలి, అది చేయాలి, ఇవి చేయాలన్నప్పుడు కనీసం ఎక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపించలేదు. మొన్న మధ్య ఎక్కడో ఒక సెల్ఫీ దిగి ఇదంతా చేసింది వైసీపీ అని చెప్పేసి చెప్పుకునే దగ్గర ఒక ఎమ్మెల్యే లేడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా లేడు. సో మొత్తానికి ఏం జరుగుతుంది? సో జగన్ లండన్ ప్రయాణానికి కుట్రలు ఇవే, ఖచ్చితంగా వైసీపీ క్లోజ్ అనే దానికి సంకేతాలు ఇవే. సో ఇప్పుడు కూడా జగన్ ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదే, ఎక్కడికి వెళ్ళలేదే, ఎవరు తెలియదే అని చెప్పి అన్న మాటలు మళ్ళీ అంటాడా? నిజంగా ఒకళ్ళు అంటే ఈసారి ఏపీ ప్రజలు ఎలాగా తీసుకుంటారనే దాని మీద చూద్దాం. సో మొత్తానికి విజయసాయిరెడ్డి తెలిపాడు. ఇకపై వైసీపీ అనే పార్టీ అనేది ఏపీలో ఎక్కడా కూడా కనిపించదు అని మొత్తం అయితే అందరూ అనుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.